మీరు ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత నేను చాలా తక్కువగా చేశాం మేము అని కనిపిస్తుంది. ఎందుకనంటే నా జీవితంలో ఎప్పుడు ఒక సభల పేరు చెప్పుకొని, కార్యక్రమాలు పేరు చెప్పుకొని ఎప్పుడు ₹1 మిగిలించుకునే చరిత్ర లేదు. వచ్చిన కానుకనే పెట్టడం జరిగింది అప్పులో. ఇవన్నీ ఎందుకు? ఇన్ని కార్యక్రమాలు దేవుని మందిరంలో ఎందుకు? చక్కగా ఎవరు వంతుగా ఎవరు పని చేశారు, దేవుని సువార్తను ప్రకటించారు. కొంతమందికి ఎందుకనంటే సంఘంలో ఉన్నారు కాబట్టి బాధ్యతగా ఒక దైవజనుడుగా నాకు చెప్పే హక్కుంది. నువ్వు తప్పకుండా కానుక చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని వాడబడాలా అని చెప్పే హక్కు నాకు ఉందా లేదంటారు? ఎవరిచ్చారు హక్కంటే దేవుడే నాకు ఇచ్చారు. ఎవరిచ్చారు? దేవుడే నాకు ఇచ్చారు. అందుకే వారు దుఃఖముతో ఆ పని చేస్తున్న ఎడల నిష్ప్రయోజనం.